దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. చూడండి, ప్రభుని ఆరాధిస్తున్నటువంటి ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా ప్రతిరోజు ఈ పోరాటములు ఏంటి అని ఎంతో చింతతో బాధతో మరి వేదనతో జీవిస్తూ ఉంటున్నారు. అయితే మనం పోరాడేది శరీరులతో కాదు, అంధకార సంబంధమగు లోకనాదులతోనూ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహములతో పోరాడుతున్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనకి సెలవిచ్చారు కనుక అది గుర్తెరగాలి. అయితే దేవుని యొక్క ప్రజలకు ప్రతి విషయంలో కూడా అపవాది ఎంతో విరోధంగా పనిచేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఎవరి మృంగుతనాన్ని గర్జించి సింహం వలె వాడు వెదుగుచూ తిరుగుతూ ఉన్నాడు. అయితే ప్రభు బిడ్డలుగా ప్రతి ఒక్కరూ కూడా యుద్ధం యెహోవాదే అని చెప్పి మరి ఎంతమాత్రం భయపడకుండా, లోకంతో అపవాదితో రాజీ పడకుండా దేవుని వైపు తిరిగి అత్యాశక్తితో ఎంతో మెలకువ కలిగి ప్రార్థించినట్టయితే ప్రభు మీకు తోడై ఉండి మరి ఆ యొక్క అపవాదిని మీ యొక్క పాదముల కింద శీఘ్రముగా ఆయన చితకు త్రొక్కిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, పవిత్రపరచండి. ఎన్నో పోరాటాలు వారి జీవితంలో కలిగి ఉంటున్నారేమో అయ్యా, పోరాటముల్లో ప్రభా నీ బిడ్డలు తండ్రి మీరు కాచి కాపాడండి. అపవాది పోరాటాలన్నిటినీ వారి జయించే వారికి ఉండటకు సహాయం చేయండి. వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయ్యా, ఏ విషయంలో నీ ప్రజలు నీకు మొరపెడుతున్నారో ఆ యొక్క విషయాల్లో ప్రభా నాయన వారికి జవాబు దయచేయండి. నీ ప్రజలకు ఎల్లవేళలా నువ్వు తోడై ఉండి నడిపించే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం నాయన. ఈ దినమంతా నీ ప్రజలు కీడు అపాయ నుంచి తప్పించి కాచి కాపాడి దీవించమని సమస్తానికి అప్పగించుకుంటూ అయ్యా నాయన ఈ ప్రజలందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించమని, ప్రతి శోధన నుంచి ప్రతి అపవాది దాడి నుంచి తప్పించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.